హలో గాయ్స్! మేము 'అవతార్' మూవీకొచ్చాము. మేము ఈరోజు పబ్లిక్ టాక్ అడుగుదామని వచ్చినాము. కానీ మేము వచ్చేలోపే జనాలందరూ ఎళ్ళిపోయారు. ఇక వేరే దారి లేక మేమే టికెట్లు తీసుకొని మూవీ చూసి మేమే రివ్యూ చెప్పి పబ్లిక్ టాక్ అడుగుదామని వీడియో చేశాము. హాయ్ గాయ్స్, మేము అవతార్ సినిమా రివ్యూ చెప్తామని చెప్పేసి సినిమా థియేటర్కి వచ్చాము. వచ్చి చూస్తే ఆల్రెడీ సగం మంది వెళ్ళిపోయారు. కానీ లాస్ట్కి వచ్చేసరికి మేమే సినిమా థియేటర్లో సినిమా టికెట్ బుక్ చేసుకుని సినిమాకి వెళ్తున్నాం. మేమే సినిమా చూసిన తర్వాత ఎలా ఉందో మేమే చెప్తాము. ఓకేనా? ఇప్పుడే అవతార్ ఫస్ట్ హాఫ్ అయిపోయింది. సో సెకండ్ హాఫ్ చూడాలి. ఇంకా ఇంటర్వెల్ పడ్డది ఇప్పుడైతే ప్రెసెంట్. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది మదన్ నీకు? ఫస్ట్ హాఫ్ ఓకే, విజువల్స్ ఓన్లీ విజువల్స్ పరంగా అయితే సినిమా హైలైట్ ఉందని చెప్పుకోవచ్చు. ఓకే, ఇంకా స్టోరీ కాంక్లూజన్ రాలే, మొత్తం అయిపోలే స్టోరీ. స్టోరీ పరంగా అయితే ఎలా ఉందో చూడాలి ఒకసారి, ఎందుకంటే జస్ట్ ఇంటర్వెల్ కదా అయింది ఇప్పుడు. అయితే విజువల్స్ మాత్రం చాలా రియలిస్టిక్ గా ఉంది. అవతార్ 2 లో కంటే అవతార్ 3 లో కొంచెం రియలిస్టిక్ ఎక్కువ చూపించింది. స్టోరీ కూడా ఏదో కొత్త కాన్సెప్ట్ లాగా చూపిస్తాను. కొత్త కాన్సెప్ట్ లా చూపిస్తాను కానీ ఎమోషన్ సరిగ్గా చూపించట్లేదు. ఎమోషన్ అనేది లేదు. ఏంటంటే ఇందులో జస్ట్ విజువల్స్ పరంగా రావచ్చు, చూడొచ్చు అన్న దాని మీదనే బాగుంది మూవీ అయితే. నాకు ఫస్ట్ హాఫ్ మటుకి, సెకండ్ హాఫ్ చూసి చెప్పాలి. కానీ ఇంకో విషయం ఏంటంటే ఈ అవతార్ సినిమాకి వరల్డ్ టాప్ లో ఫస్ట్ అంటే 3,600 బడ్జెట్, 3,600 కోట్ల బడ్జెట్, ప్రపంచంలో అతి ఎక్కువ బడ్జెట్ పెట్టిన మూవీ ఇది. 3,600 crores ఇండియన్ రూపీస్ లో పెట్టారు. అంటే 3,600 కోట్లు ఈ సినిమాకి పెట్టారు. ప్రపంచంలో అలాంటి సినిమాని అంత బడ్జెట్ పెట్టి ఎవరు తీయలేదు. సో ఫస్ట్ టైం అన్నమాట. అవును, అంత బడ్జెట్ పెట్టి సినిమా ఏ రేంజ్ లో ఉందో చూద్దాం. జస్ట్ ఇంటర్వెల్ అయింది ఇప్పుడైతే. 3D స్పెట్స్ ఇచ్చారు మాకు, 3D స్పెట్స్ ఇచ్చారు. కానీ ఆ విజువల్స్ ని ఇంత అంటే 3,600 కోట్ల బడ్జెట్ మూవీని మనం 3D లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. విజువల్స్ పరంగా అయితే ఇప్పటి వరకు అయితే బాగుంది. జస్ట్ ఇంటర్వెల్ అయింది ఇప్పటి వరకు, ఇంకా ఫుల్ మొత్తం మూవీ అంటే చూడలేదు. ఇంటర్వెల్ వరకు అయితే మాత్రం విజువల్స్ మాత్రం ఒక రేంజ్ లో ఉంది. అంటే ఈ 3D లో ఎక్స్పీరియన్స్ మన ముందే జరుగుతున్నట్టు. ఆల్రెడీ జేమ్స్ కెమెరాన్ డిజైన్ చేయడమే కొంచెం ఎక్స్పీరియన్స్ గట్టి ఇస్తాడు. దానికి తోడు 3D లో చూస్తే కొంచెం విజువల్స్ అయితే మాత్రం భారీ ఎత్తున. అంటే స్టోరీ పరంగా ఏం లేదు ఫస్ట్ హాఫ్ లో మట్టికి అయితే. నాకు జస్ట్ విజువల్స్ కోసం అయితే నేను సినిమాకి వచ్చా అంత మట్టికే. సరేనా? ఈ సెకండ్ హాఫ్ చూసాక డిస్కషన్ అసలు ఎలా ఉంటది, సెకండ్ హాఫ్ చూసాక స్టోరీ ఏంటి, ఎలా ఉంటది అనే దాని గురించి తర్వాత స్టోరీని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే అంతకుముందు అవతార్ 2 లో కూడా స్టోరీ అంతేం లేదు, జస్ట్ విజువల్స్ కోసమే వెళ్ళారు. అవునవును, ఇది కూడా అలానే అనిపిస్తుంది ప్రెసెంట్. ఇందులో స్టోరీ ఏం లేదు. నాకు ఇంకోటి ఆశ్చర్యం ఏంటంటే కాంతారా సినిమాకి అసలు ఎవరు రాలే థియేటర్ కి. కానీ అవతార్ సినిమాకి థియేటర్ మొత్తం నిండిపోయింది బికాస్ ఆఫ్ జేమ్స్ కెమెరామెన్. గాయస్ మధ్యలో ఆగిపోయింది. అసలు సినిమాలో ఏమైంది అర్థం కావట్లేదు. బొమ్మ మధ్యలో ఆగిపోయింది. జనాలందరూ వస్తున్నారు. ఇది వినోద థియేటర్ ఖమ్మంలో. మధ్యలో ఆపి ఇప్పటికి 10 నిమిషాలు అవుతుంది, ఎవరు లేరు, ఎవరు మార్చట్లే కూడా. ఆ ఆపరేటర్ కూడా ఇంతవరకు ఏం రెస్పాండ్ కాలేదు. జనాలు ఏమో ఫోన్లు చూస్తున్నారు అంతా. కరెక్ట్ గా అవతారాడు ఆగిపోయాడు, ఎదురుగా మనిషి నడుచుకుంటూ వస్తాడు. అందరు ప్రశాంతంగా పడుకుంటున్నారు. వెనకాలేమో నెట్ రీల్స్ చెప్తున్నారు అంతా. హాల్లో లేని రెస్పాండ్ కావట్లేదు. అందరూ జనరేటర్ ఆన్ చేయి, బొమ్మ స్టార్ట్ చేయి అంటున్నారు. మరి ఎవడేం పట్టించుకోవట్లే. ఫ్రెండ్స్ మళ్ళీ ఆగిపోయింది, సినిమా మధ్యలో ఆపారు. కరెక్ట్ ఈ బొమ్మ చూడండి, ఇగో ఇక్కడ ఉంది పొజిషన్. అసలు మళ్ళీ రెండోసారి ఆగటం. జనాలు అసలు అందరూ మొత్తుకున్నారు కదా, డిసప్పాయింట్ అయ్యారంతా. ఏం అర్థం కాదు చూడండి, అందరూ సెల్లు పెట్టుకొని తిరుగుతున్నారు అటు ఇటు. ఏంటి అసలు ఈ పరిస్థితి ఏంటి? మేము అసలు రాగరాగ సినిమాకి వస్తే 3,600 కోట్లు పెట్టి బడ్జెట్ పెట్టి సినిమా తీస్తే, ఇక్కడికి వస్తేనేమో ఇంత టికెట్లు పెట్టి రేట్లు పెట్టి మేము సినిమా చూడడానికని వస్తే వీడు 2 సార్లు బొమ్మ అవుతుంది ఇప్పటికి. ఏంటి మరి మా పరిస్థితి ఏంటి? అసలు అవతార్ సినిమా చూడడానికి వస్తే ఆ ఎక్స్పీరియన్స్ పోగొట్టారు. ఎలా ఉందన్నా? ఫ్యాంటాస్టిక్ అసలు మూవీ. విజువల్ వండర్ అయితే జేమ్స్ కెమెరాన్ పార్ట్ 1, 2 కంటే సెకండ్ హాఫ్ లో మాత్రం అసలు పీక్స్ అడ్వెంచర్ గానీ యాక్షన్ సీన్స్ గానీ. అంటే ఇప్పుడు మన బడ్జెట్స్ వచ్చేసి 3,600 కోట్లు పెట్టారు కదా, ఆ దాని దగ్గర చాలా తక్కువ బడ్జెట్ అది వాళ్ళు తీసుకున్నారు కదా, చాలా తక్కువ అనిపిస్తుంది. ఇంత తక్కువ బడ్జెట్ ఇంత విజువల్
స్పెషల్ వరల్డ్ ని క్రియేట్ చేశారు బడ్జెట్ లో. చాలా బాగుంది సినిమా. మీరు పర్లేదు bro, బాగుంది సినిమా, బాగుంది. సూపర్. 5 స్టార్ 5 స్టార్ చాలా బాగుంది. 5 స్టార్ స్టోరీ కానీ లెసన్స్ కానీ అన్ని. పార్ట్ 1 బాగుంది, పార్ట్ 2 కన్నా పార్ట్ 3 బాగుంది. చాలా సూపర్ ఎక్సలెంట్. అడుగు 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 అడుగు. మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా ఉంది? కంపేర్ టు ఫస్ట్ పార్ట్ స్టోరీ చాలా స్ట్రాంగ్ ఉంది. సో మనకు సెకండ్ పార్ట్ లో ఏంటంటే విజువల్స్ ఎక్కువ ఉన్నాయి, ఓకే బట్ దీంట్లో స్టోరీ డెప్త్ అనేది బాగా తెలిసింది. స్టోరీ పీక్ ఉంది, బట్ కంపేర్ టు ఫస్ట్ పార్ట్ విజువల్స్ ఎక్కువ ఉన్నాయి, స్టోరీ మీద ఫోకస్ చేసింది. సో మనకు సెకండ్ పార్ట్ లో ఏంటంటే విజువల్స్ మీద ఫోకస్ చేసింది కాబట్టి స్టోరీ బాగుంది కదా, బట్ ఈ పార్ట్ లో స్టోరీ బాగుంది, విజువల్స్ యాజ్ యూజువల్. 3,600 కోట్ల ఉంది, చాలా ట్రెండ్. సో పార్ట్ 2 హిట్ అయింది కాబట్టి యాజ్ యూజువల్ గా ఆటోమేటిక్ లీడ్ తీసుకుని ఆటోమేటిక్ హిట్ అవుతుంది. క్వాలిటీ అయితే బిగ్ నాచ్, టాప్ నాచ్ క్వాలిటీ. దేర్ ఇస్ నో కాంప్రమైజ్ ఇన్ క్వాలిటీ. సౌండ్ మిక్సింగ్, డైరెక్షన్ యాజ్ యూజువల్ జేమ్స్ కెమెరూన్ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉందన్నా? యాజ్ యూజువల్ లైక్ పార్ట్ 2 కంటిన్యూ ఉంటాయి. సూపర్ ఉంది అసలు, బ్లాక్ బస్టర్. ఫస్ట్ హాఫ్ నటలా ఉంది, మధ్యలో అఖండ వస్తున్నాడు. థియేటర్ బాగాలేదండి, సినిమా బాగుంది. ఆపరేషన్ మధ్యలో అసలు చెప్పాలంటే అసలు అవతార్ 4 వస్తున్నాడు అనుకుంటే ఎండు చూపిస్తున్నాడు, ఎండు కూడా చూపిరాడు. లాస్ట్ 1 hour యాక్షన్ సీక్వెన్స్ మాత్రం హై పిచ్ లో ఉంది. సినిమా కొంచెం లాగ్ ఉంటుంది, ఓపికతో చూడాలి. కానీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ సినిమా. విజువల్ థియేటర్ థియేటర్ ఎక్స్పీరియన్స్ కాకుండా పైరసీ చూసేటోళ్ళు మాత్రం బాగా హర్ట్ అవుతుంది. మూవీలో 100 దీంట్లో దెబ్బ సినిమాలు మస్తున్నాయి, రావచ్చు అందరూ.